డబ్బాలో ఎటు కాదు. నాకు తెలిసి చైనాలో అనుకుంటా రూల్ నార్మల్గా ఎవరైనా కిడ్ ఒక గేమ్లో ఒక మంచి ఒక పొజిషన్లో ఉన్నారు అంటే కనుక గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అవునండి, ఇది చైనాలోనండి. చైనాలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారండి. ఇప్పుడు బాస్కెట్బాల్లో కానీ స్విమ్మింగ్లో కానీ ఇప్పుడు ఎవరైతే మీకు ఒలింపిక్ మెడల్స్ కానీ టాప్ లెవెల్లో చైనీస్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైనా గవర్నమెంట్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని దత్తత తీసేసుకుంటుందండి. ఇప్పుడు అంటే ఇంత ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడాడు కదా, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? అంటే లైక్ ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పుడు మీరు యూపీ తరఫు నుంచి ఆడుతున్నారు కాబట్టి యూపీ గవర్నమెంట్ తరఫు నుంచి కానివ్వండి. గవర్నమెంట్ సపోర్ట్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ కొంతవరకే సీమితమై ఉంటుందండి. ఎలా అంటే ఎట్లా అయితే నేషనల్స్ మనం ఆడి మనవాడు నేషనల్స్లో కూడా సెకండ్ వచ్చినాడు. అప్పుడు ఏంటంటే నేషనల్స్ తర్వాత మనం కాంటినెంటల్ లెవెల్లో మనం కామన్వెల్త్ కంట్రీస్లో కూడా ఉన్నాం కాబట్టి కామన్వెల్త్లో, అలాగే వరల్డ్లో కాంటినెంటల్లో గెలిస్తే వరల్డ్కి, ఈ 3 లెవెల్లో మాత్రమే గవర్నమెంట్ స్పాన్సర్షిప్ కానీ గవర్నమెంట్ తీసుకెళ్ళటం కానీ ఉంటుందండి. కానీ దానిలో కూడా ఫెడరేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టేట్లో ఏంటంటే అండి మెయిన్ ప్రాబ్లము వాళ్ళకి ఫండ్స్ ప్రాపర్గా ఉండవండి. వాళ్ళు చేయాలని నిజంగా అనుకున్నా కూడా ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ దగ్గర లేకపోతే దాతల మీద ఆధారపడి చేయగలరే కానీ వాళ్ళంతటి వాళ్ళు చేయలేని పరిస్థితి నెలకొందండి. ఇప్పుడు అంటే కొంచెం ఇంతకుముందు అలా ఉండేది, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ స్పోర్ట్స్ పరంగా చాలా ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుందండి. ఎక్కడ అంటే ఈ 3 లెవెల్లో బాగా ఉంది. ఎందుకంటే ఒక్కసారి మీరు నేషనల్లో ప్రూవ్ చేసుకోగలిగారంటే మన నీరజ్ చోప్రా గారిని బాక్సింగ్లో హైదరాబాద్ ఇది కానివ్వండి, ఇలాంటివి చాలామందిని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ గత 10 సంవత్సరాలుగా ఇండియన్ స్పోర్ట్స్ ఈజ్ కమింగ్ టు ద పీక్స్. అది ఇంకా ఇంప్రూవ్ అయితే మన దగ్గర ఒలింపియాడ్స్కి కొదవ ఉండదండి. మనం ఓన్లీ లాస్ట్ నుంచి మెడల్స్ 1వ నంబరు 3వ నంబరు లెక్కేసుకోకుండా టాప్ నుంచి 3లోకి మనం వెళ్ళగలుగుతామని నేను ఆశిస్తున్నాను. అజయ్, నార్మల్గా మేము గుకేష్ కానీ వీళ్ళందరినీ మేము టీవీలో చూడడమే, నువ్వు డైరెక్ట్గా కలిసాను అన్నావు కదా, సో వాళ్ళతో ఎవరెవరితో ఆడావు ఇప్పటివరకు? మన స్టేట్స్ కానీ, అంటే ఐ మీన్ తమిళనాడు స్టేట్స్ వాళ్ళతో కానీ, జిఎమ్స్తో ఎవరెవరితో ఆడావు? అంటే నేను మరీ ఎలీట్ ప్లేయర్స్తో ఆడలేదు. కానీ నియర్ ఎలీట్ ప్లేయర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెండోన్కా లియోన్ లూక్, ఆయన గోవా నుంచి. రష్యాలో డానిల్ డోబో, అలెగ్జాండర్ గ్రిష్చుక్, ఆయన వరల్డ్ నెంబర్ 2 ఉన్నారు చాలా ఇయర్స్ దాకా. ప్లస్ వరల్డ్లో ఓన్లీ 14 మెంబర్స్ క్రాస్ చేసిన 2800 రేటింగ్ ఆయన క్రాస్ చేస్తున్నారు. డానిల్ డోబో ఏమో మ్యాగ్నస్ కార్ల్సన్ టీంలో సెకండ్గా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేశారు వరల్డ్ ఛాంపియన్షిప్స్లో. అట్లాంటి వాళ్ళతో నేను ఆడాను, చాలా ఎక్స్పోజర్ వచ్చింది. ఆడిన తర్వాత వాళ్ళతో గెలిచావా లేకపోతే డ్రాగా? నాది డ్రా అయింది. ఓకే, ఎవరితో? డానిల్ డోబోతో డ్రా అయింది. ఇంకా ఇప్పుడు గుకేష్ వీళ్ళతో ఆడేవా ఎప్పుడైనా? గుకేష్ వీళ్ళతో ఆడలేదు, జస్ట్ నార్మల్ ఇంటరాక్షన్. అంటే మామూలుగా మీరు ప్లేయర్స్ కలిసినప్పుడు, మన ఇండియన్ ప్లేయర్స్ కలిసినప్పుడు ఇంటరాక్షన్స్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా? వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మన ఇండియన్ ప్లేయర్స్ యూజువల్గా అందరు నేను చూసిన వరకు అయితే చాలా హంబల్గా ఉంటారు, ఇంకా సపోర్టివ్గానే ఉంటారు. నేను ఏదైనా అడిగితే హెల్ప్ చేయడానికే రెడీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళని ఎలా ఇంప్రూవ్ అవ్వాలని అడిగితే ఇచ్చేయి అని చెప్పడమే కానీ డిస్కరేజ్ చేయరు. ఓకే, ఇంకెవరెవరిని కలిసారు నార్మల్గా? నేను విశ్వనాథన్ ఆనంద్ సార్ని కలిసాను, గుకేష్ డోమరాజుని కలిసాను, అర్జున్ ఎరిగేసి ఆనంద్ కూడా కలిసాను, ప్రజ్ఞానందన్ కలిసాను, చాలా మందిని కలిసాను. మర్చిపోయినట్టున్నాం, చిన్నవాడులేండి. 8.5 years వయసులో అప్పుడే చెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రజ్ఞానంద సైమల్ మ్యాచెస్ అంటాం. దానిలో అంటే అఫ్ కోర్స్ అతను ఒక 28 మందితో ఆడాడు. ఆ 28 మందిలో వీడు కూడా ఒకడు. ఏమైంది అప్పుడు? వాడికి వచ్చిపోయాడు, డ్రా అయిపోయింది. ఇంక ప్రజ్ఞానందానే డ్రా చేశాను, మిగతా వాళ్ళందరిని ఓడిచ్చేస్తాను అనుకున్నాడు. అదే ఒక ఎలా ఉంటుందంటే, ఓకే నేను ఓడించాను, నేను ఇంకా ఎగ్జాక్ట్లీ బట్ నా కొడుకు కదా అనలేకపోయాను అంతే. అంటే ఎలా ఉంటుందంటే, నార్మల్గా నేను మా ఈవెంట్ కూడా చెప్తుంటాను, ఫ్యూచర్ ఒలింపియన్స్లో పేరెంట్స్ సపోర్ట్ లేనిది పిల్లలు ఎదగలేరు. సో ఇందాక బాబు చెప్తున్నాడు అనమాట, నాన్న నాకు చాలా సపోర్ట్ చేశాడు,
అలా చెప్పాడా? యా, స్కూల్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఎలా అయినా పర్లేదు గేమ్లో కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి అని కూడా చెప్పాడు. అంటే ఫినాన్షియల్గా కూడా కొన్ని అసెట్స్ అమ్మాడు నాన్న అని చెప్పి అన్నప్పుడు కొంచెం చాలా బాధేసింది. అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకనా, లేకపోతే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియకనా? రెండు అనొచ్చండి. గవర్నమెంట్ నుంచి ఒకళ్ళు బాగా ఎదిగిన తర్వాత సపోర్ట్ అయితే రావచ్చేమో, కానీ ఎదిగే ప్రహాసనంలో సపోర్ట్ తక్కువ అండి. ఎస్, అంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు నార్మల్ ఇక్కడ ఆడడం వేరు, ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడేటప్పుడు మన టికెట్ కాస్ట్ కానివ్వండి, ఇంకోటి బాబు 9th క్లాస్ కాబట్టి 8th 9th క్లాస్ కాబట్టి ఒక్కడిని పంపించారు. దట్ ఈస్ నాట్ అలౌడ్. ఫ్లైట్స్లో కానివ్వండి, కంట్రీస్లో కానీ 16, 17 ఈవెన్ 18 సంవత్సరాల చాలా కష్టం చేయడం నాట్ అలౌడ్. దాంతోపాటు మీరు కూడా వెళ్ళాలి. నార్మల్గా అప్ అండ్ డౌన్ మనకి నార్మల్గా ట్రావెలింగ్ ఛార్జెస్ పెరుగుతాయి, ఇదంతా చాలా ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేశారు అసలు? మొదట్లో 2023 అప్పుడు నా పాత సేవింగ్స్ ఉంటాయి కదండి, వాటితో మేనేజ్ చేసాం. తర్వాత స్లోగా వీటితో ట్రావెల్ చేయటం వల్ల జాబ్కి కూడా న్యాయం చేయలేకపోతుంటాం కరెక్ట్గా. పెయిడ్ లీవ్స్ ఎన్ని తీసుకోగలుగుతాం, నాన్ పెయిడ్ లీవ్స్ కూడా. తర్వాత ఇది అందరూ, ఇది నా ఒక్కడే జర్నీ కాదులేండి, ప్రతి స్పోర్ట్స్ ప్లేయర్ సక్సెస్ఫుల్ ఆ జర్నీలో ఉన్న ప్రతి పేరెంట్ లింక్ చేసుకోగలరు అనుకుంటున్నాను. అంటే మీరే కాదు, అంటే మీతో పాటు ఇంకొక ఫేమస్ ప్లేయర్ మన క్రికెట్లో నితీష్ కుమార్. అవునండి, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా చాలా స్టోరీ. అవునండి, కాకపోతే అక్కడ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఈవెన్ జాబ్ కూడా మానేసినట్టు విన్నాను నేను. యాక్చువల్గా లక్కీగా ఏంటంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఒక ఫీల్డ్లో ఉండటం వల్ల నాకు జాబ్ కంప్లీట్గా వదిలేయాల్సిన పరిస్థితి అయితే రాలేదు. కానీ నాన్ పెయిడ్ లీవ్ ఎవరు కూడా మనం అక్కడ లేనప్పుడు జాబ్ చేయనప్పుడు జీతం అయితే ఇవ్వరు కదా, తీసేయాల్సిన పరిస్థితి రాలేదు. అంటే 20+ కంట్రీస్ అంటే తప్ప అనుకోకండి, నార్మల్గా బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదండి, మాది చాలా నార్మల్ ఫ్యామిలీ. మా నాన్నగారు కూడా చిన్న ఇదిలో నుంచి వచ్చారు. మాది మీకు తెలుసో లేదో ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. చీరాల దగ్గర చిన్నగంజామ మండలంలో సోపిరాల అని చిన్న విలేజ్ అండి. అక్కడ నుంచి వచ్చామండి. మా తాతయ్య గారు వ్యవసాయం, నాన్నగారు బ్యాంకులో చిన్న జాబు. ఆయన మమ్మల్ని బాగా చదివించారు, అదే మాకు ఆస్తి. దాని నుంచి మేము ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకుంది. కాకపోతే ఏంటంటే ఉందా లేదా అనేది కంటే వాడి ప్యాషన్ ఉంది, నాకు వాడి నమ్మకం, నాకు గ్యారంటీగా వాడు అనుకున్నది సాధించగలిగే శక్తి సామర్థ్యాలు భగవంతుడు వాడికి ఇస్తాడని నమ్మకం. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మేము అందరం కూడా అనుకుంటున్నాం. నేను కూడా అలానే చేయాలి, డెఫినెట్లీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్, నీకు తెలియదు అజయ్, మేము రెగ్యులర్ ఈవెంట్లో చూస్తుంటాము, ఎలా ఉంటారంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ మస్ట్, ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ మస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం స్పోర్ట్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. వై? బికాస్ ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్స్ అనేది చాలా అడిక్ట్ అవుతున్నారు. నేను ఫోన్స్ గురించి అడగాలనుకుంటున్నాను, దీని తర్వాత అడుగుతాను. సో ఫోన్స్కి చాలా అడిక్ట్ అవుతున్నారు. సో ఈ ఫోన్స్ని పక్కన పెట్టేసి ఎడ్యుకేషన్తో పాటు ఏదైనా ఒక చిన్న గేమ్, ఇప్పుడు మీరు చెస్ ఆడుతున్నారు, చెస్తో పాటు ఏదైనా ఒక గేమ్ వాళ్ళకి అలవాటు చేస్తే డెఫినెట్లీ ఆ ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడా ఒకటి ఉంటుంది, అటు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. సో ఇలా ఉంటుందని చెప్పేసి అదే మోటోతో మేము స్టార్ట్ చేసాము. అండ్ ఈ ఫ్యూచర్ ఒలింపియన్స్లో ఒక ఫ్యూచర్ ఛాంపియన్ దొరికాడు మాకు. ఆల్రెడీ ఛాంపియన్, ఒక జీఎం అయిన తర్వాత ఒక ఫ్యూచర్ ఛాంపియన్ అనుకోవచ్చు. కమింగ్ టు ఫోన్స్, ఎందుకంటే మా ఈవెంట్లో ది బెస్ట్ పార్ట్ అండ్ ఆల్సో మా మోటో కూడా అదే అనమాట, సే నో టు ఫోన్స్, ఎస్ టు స్పోర్ట్స్. సో ఇప్పుడు ఇది మీ వరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇంట్లో ఫోన్ వాడతాడా? ఫోన్ అవసరానికి వాడతాడండి. ఓకే, ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేసుకోవాల్సి ఉంటాయి. ఇంకా చెప్పాలి కాకుండా రీల్స్ అనేది, రీల్స్ వాటి జోలికి తక్కువేనండి, అస్సలు వెళ్ళదు అని చెప్పడం అబద్ధం అవుతుంది. కానీ తనే చెప్తాడు నేను ఈ కాసేపు వర్క్ చేస్తాను. ఈవెన్ తను రీల్స్ వాటికంటే కూడా యూట్యూబ్ కానీ ఒక ½ an hour, ఎందుకంటే రీల్స్ అట్లాంటివి 30 seconds 20 seconds ఉండటం వల్ల ఎన్ని గంటలు చూసారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అండి. ఈవెన్ వాళ్ళ పిల్లల్ని ఎందుకండి, పెద్దవాళ్ళ పరిస్థితి కూడా అదే. అందుకని తనే చెప్తాడు నాకు, దాని అన్నిటికంటే ఒక చిన్న వెబ్ సిరీస్లో ఒక ½ an hourతో 45 minutesతో చూస్తే రిలాక్స్ అవ్వాల్సి ఉంటుందండి. అంటే
ఫోన్ అని ఎప్పుడు చెప్తా నార్మల్గా ఎంత చెప్పినా కానీ మనం నో టు ఫోన్స్ అన్నా కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్స్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే హోంవర్క్స్ కానీ ఇదంతా మనకు ఫోన్లోనే, ఇప్పుడు డైరీలో కూడా రాయట్లేదు. ఆఫ్టర్ పాండమిక్ కంపల్సరీ అయిపోయిందండి. కంపల్సరీ అయిపోయింది, యాప్లోనే చూసుకోవాలి. పిల్లలే నార్మల్గా ఫోన్ తీసుకొని వాళ్ళ హోంవర్క్ చూసుకుంటున్నారు. అంటే మంచి కోసం ఎలా వాడుతున్నామో చెడు కోసం అలా వాడుతున్నారు. మనం ఆ చెడు కోసం వాడకుండా ఫోన్ వాడేది ఏదైతే ఉందో ఆ 1 అవర్ కాస్త కొంచెం మంచి పరంగా అలా వాడితే కొంచెం అందరికీ యూజ్ అవుతుంది అన్నట్టు నా కొంచెం ఒపీనియన్. మంచి మోటివేషనల్ కానీ, ఎందుకండి వాళ్ళకి కానీ చెస్ అనే కాదండి, ఏదైనా ఒక మంచి గేమ్ అలవాటు అయిందంటే పిల్లలకి, ఇప్పుడు పిల్లలు చాలా మనకంటే చాలా అడ్వాన్స్డ్గా తెలివిగా ఉన్నారండి. చాలా. అండ్ వాళ్ళకి ఈజీ యాక్సెసిబిలిటీ. అవును. మనకు ఒకప్పుడు ఫోన్ వస్తే అన్ని ఫంక్షన్స్ అన్నీ ఏంటండి 50% ఫంక్షన్స్ కూడా తెలిసేవి కాదు. ఇప్పుడు 3 సంవత్సరాల కిడ్కి మీరు ఫోన్ ఇచ్చినా ఒక మేబీ 3 డేస్లోనే అన్నీ తెలిసేసుకుంటారేమో. యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలి మొత్తం 3 తెలిసేసి ఇయర్స్ ఏంటండి, 1.5 ఇయర్ కిడ్ నార్మల్గా ఫోన్ ఒకసారి చూపిస్తే చాలు, ఓపెన్ చేయడం, లాక్ ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేయడం, ఏదో ఒక రైమ్ పెట్టుకొని చూడడం. అంటే ఇది కొంచెం పోవాలి. అవును. మనకి నార్మల్గా ఎలా అంటే ఒక 3 to 4 ఇయర్స్ వరకు పిల్లలకి అసలు ఫోనే ఇవ్వకూడదు. ఇంకా చెప్పాలంటే ఆ వయసులో ఫిజికల్ గేమ్స్ వెళ్ళటమే మంచిదండి, మంచిది. బోర్డ్ గేమ్స్ కంటే కూడా. నార్మల్గా ఇప్పుడు ఫిజికల్ గేమ్స్ ఆడి ఈ స్టేజ్కి వచ్చాడు, చేసుకొచ్చాడు. సో ఎప్పుడైనా అనిపించిందా అరే ఈ ఫినాన్షియల్గా ఇదంతా చూస్తున్నాను వద్దురా అని ఎప్పుడన్నా చెప్పారా? ఇంకా చేస్తూ లేదండి, తనకి ఇప్పుడు అట్లా చెప్పలేదు. ఎందుకంటే తనలో ఒక తెలియని ప్యాషన్ ఉందండి. వాడు కనిపించినంత కామ్గా అలా ఏం తెలియనట్టుంటాడు, కానీ వాడిలో ఆ ప్యాషన్ ఉంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్లో 2018 లాస్ట్ అండ్ 19లో స్కూల్కి వెళ్ళేవాడు. 3:30కి వీళ్ళు 2:30కి వదిలేస్తారు, 3 కల్లా స్కూల్ నుంచి వచ్చేవారు. మేము ఎవ్వరం చెప్పకుండానే వాడే బోర్డు పెట్టేసుకుని వాడే చేసేసుకుంటూ ఉండేవాడు. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వెళ్ళినాక వాళ్ళ అమ్మ మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని తిట్టేదాకా నాతో వచ్చేసి ఆడిస్తూనే ఉండేవాడు. అంటే వాడిలో నుంచి అది వచ్చింది. మేబీ ఆ టైంలో నన్ను ఓడించాలనుకుని చేసేవాడో దేనికి చేసేవాడో వాడికి తెలియాలి, కానీ ఓడించాలి, నాన్నని ఓడించాలి నేను, ఒక పట్టుదల అంతేనా? అంటే నార్మల్ ఎన్ని గేమ్స్ ఆడుంటారు మీ ఇద్దరు? ఐ థింక్ more than 1000 ఆడుంటామేమో. More than 1000 మేబీ వి నెవర్ కౌంటెడ్. కానీ వీడిని ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఓడించిన ప్లేయర్ ఎవరన్నా ఉంటే నేనే ఉంటాను.